అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నగరి ఎమ్మెల్యే రోజా గారు, ఈఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోయిన రోజా గారు, ప్రతిపక్షం లేని పార్టీ. అమ్మ రోజమ్మ గారు, నీ ఏడుపు ఆపుక. నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఒక్కసారి తెలుసుకో. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు, డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. మరి ఇప్పుడు ఏడ్చేదానివి, ఇప్పుడు ప్రశ్నించేదానివి. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు అడగలేదు, ఆ విధంగా అక్రమంగా ఎందుకు అరెస్టు చేశారో వాళ్ళను, వాటి గురించి ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. అటువంటి చాలా కూడా ఉన్నాయి. చాలామందిని కూడా అరెస్ట్ చేశారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటే ఆయన మాట్లాడిన మాట తీరు, ఆయన మాట్లాడిన వాగుడు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే సైకో కాదు, మూర్ఖుడు కాదు పోసాని కృష్ణమురళి గారు. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచివాడు కాబట్టి అన్ని రోజులు ఓపిక పట్టుకొని మీరు ఏం మాట్లాడినా ఎలా చేసినా సైలెంట్గా ఉన్నారు. అదేమిటి, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని, ఒక లోకేష్ గారిని ఏమైనా మాట్లాడారో ఒకసారి ఆలోచించుకొని ఆ రివర్స్ చేసుకొని ఆ వీడియోలు విను ఒక్కసారి. ఊరక అబద్ధం మాటలు, అబద్ధపు ప్రసారాలు చేసుకుంటూ నాకు ఆరోగ్యం బాగలేకపోతే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు అని అంటారు. మీకు ఆరోగ్యం బాగానే ఉంది, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు, డాక్టర్ ఆరోగ్యం బాగానే ఉంది అన్నారు. మీరు లేచిన దగ్గర నుంచి నువ్వు ఒక జగన్ గారి మాట కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మాటలు కానీ విని ఊరక పనికి మాలిన ఏడు పేర్చుకుంటూ వాళ్ళు ఎలా చెప్తే అలా చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుకుంటూ సినిమాలో లాగా నటన చేస్తున్నారు. సినిమాలో లాగా నటన చేస్తే ఇది ఊరక పోయేది కాదు. 20-30 కేసుల వరకు కూడా నీ దగ్గర ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. ఒక్కసారి తెలుసుకో. ఇదే విధంగా ఏడ్చేవాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, అప్పుడు మాట్లాడకూడదన్న విషయం తెలియదా? అంటే సినిమాలో నటనలాగా ఊరక రాజకీయంలో కూడా అలాగే చేస్తే ఊరుకుంటారు అధికారంలోకి వచ్చినాక? ఇప్పుడు అడగలేని వారు అప్పుడు ఎందుకు అడగలేదు? అడిగినవారు ఇప్పుడు అడిగిన వారు గత ప్రభుత్వం మీరు అధికారం ఉన్నప్పుడు అది మంచిది కాదు, చాలా మంచిది కాదు అని అనుకున్నారు కదా, అని అనుకోవలేదుగా మీరు? ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదు ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరంగా. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఎగిరిగిరి పడ్డారు, ఇప్పుడేమో కొత్త మాటలు, మాయ మాటలు మాట్లాడుకుంటూ అది సరిగా లేదు, ఇది సరిగా లేదు, అంత ఉత్తత అరెస్ట్ చేశారంటారు. గత చరిత్రలో మీరు చేసిన వీడియోలన్నీ కూడా రివర్స్ చేసి వినండి ఒక్కసారి. అప్పుడు అడగలేకపోయావు, అప్పుడు ఏం పెట్టుకున్నారో ఏమో మరి ఒకసారి తెలుసుకోండి. గత చరిత్రలో మీరు మాట్లాడిన మాట తీరు, మాట్లాడిన ప్రస్తావన ప్రతి ఒక్కటి కూడా అని తెలియజేస్తూ ఒత్తొత్త ఏడుపులు ఏడిస్తే ప్రయోజనం అంటూ ఏం లేదు. మీరు మాట్లాడిన ప్రతి మాట కానీ ప్రతి వీడియో కానీ వినండి. పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడి ఎలా మాట్లాడారు, ఈ పోషణ కృష్ణమురళి గారు అనే ఆయన అని తెలియజేస్తూ ఇది ఊరక సాధ్యమైనంత వరకు ఊరక పోయేది మాత్రం కాదు. డైలాగుల మీద డైలాగులు వదిలారు, డైలాగుల మీద డైలాగులు మాట్లాడారు. కాబట్టి ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా రోజమ్మ గారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.